బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై గవర్నర్తో పవన్ కళ్యాణ్ చర్చించారు. గవర్నర్ విలువైన సూచనలు ఇచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఓవర్ టు యూ. మరి కొద్దిసేపటి క్రితం అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అహ్మద్ అయితే కలిశారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కీలక భేటీ ఏదైతే ఉందో, ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ తాజా రాజకీయ పరిణామాలు వీటన్నిటిపైన కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గవర్నర్ తో అయితే చర్చించారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే సోషల్ మీడియా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూటమి నేతలపైన, ఎన్డీఏ నేతలపైన అసత్య ప్రచారాలు ఏవైతే జరుగుతున్నాయో వీటన్నిటిని కూడా కట్టడి చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి భావిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే గతంలో కూడా ఇదే విధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ పైన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన పెద్ద ఎత్తున ఆరోపణలు జరిగినాయి. అయితే ఈ నేపథ్యంలోనే వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయాలని చెప్పని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిగా దాన్ని కట్టడి చేయాలని చెప్పని భావిస్తుంది. అయితే ఇప్పటికే దీనిపైన అటు పార్లమెంట్ లో కూడా ఒక బిల్లును తీసుకురావాలని చెప్పని భావించారు ఎన్డీఏ నేతలు. ఈ నేపథ్యంలోనే ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఏదైతే ఇటీవల కాలంలో కూడా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ ఓవరాల్ గా ఇట్లాంటి వాటన్నిటిని కంట్రోల్ చేయడం, అదేవిధంగా ఏదైతే చేస్తున్న అసత్య ప్రచారాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖండిస్తూ వాటన్నిటిని కూడా ఆ సోషల్ మీడియాలో నుంచి తొలగించాలి అనేది, వాటన్నిటిని ఏవైతే ఈ సోషల్ మీడియా వేదికగా ఉన్న కొన్ని ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టే విధంగా చేయాలని చెప్పని భావిస్తున్న పరిస్థితి. అయితే వీటన్నిటిని తాజా రాజకీయ పరిణామాలు అన్నిటిపైన కూడా ఆయన చర్చించారు. దాంతో పాటు ఆయన ఏదైతే కొన్ని కీలక సూచనలు కూడా అబ్దుల్ నజీర్ అహ్మద్ గారు ఎవరైతే గవర్నర్ ఉన్నారో ఆయన కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కొన్ని సూచనలు కూడా చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్స్.